నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. ఆయన రోజు జాగింగ్ వెళ్తారు కదా. అది ఎవరింటికి వచ్చారు? రండమ్మా ఇటు రండి. ఎప్పుడు వచ్చారు మీరు అంతా ఇక్కడికి? 6 నెలలు అవుతుందండి. 6 నెలలు ఇక్కడికి వచ్చి 6 నెలలు 2 నెలలు మీరు ఇష్టమా బయటకు వస్తారా? లంకి సరే ఇక్కడికి వచ్చి అన్నాళ్ళు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుందండి. కాదు మేము వచ్చి అక్కడికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి 3 సంవత్సరాలు. మీరు అక్కడ ఈ స్థలానికి 2 నెలలు అవుతుంది. చెప్పు మీరు ఎవరు? మీ ఎవరు? మీకు వర్మ. ఏ ఊరు? అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఆ ఊళ్ళో అందరూ పంపించేస్తే అందరం తీసుకొచ్చి పెట్టాడు. అందరు ముందు రండి. నాగబాబు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఆడు నాగబాబు తుపాకి నంబూరు నాగబాబు ఎక్కడ ఉన్నాడు? రాజు ఎక్కడున్నాడు? ఎక్కడ ఉంటాడు? కూడా 3 రోజులు చెప్పేసాడు. ఏంటి మీరు ఇక్కడ ఉంటారా? వెళ్ళిపోతారా? మీ ఊళ్ళకి వెళ్ళిపోతారా? సరే రండి. చదువుకోండి. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారా? సరే మీరు మీ వాళ్ళకి చెప్పాలని ఉంటున్నారు మీరు అంతా. ఆధార్ కార్డు లేవని తీసుకొచ్చి పెట్టారు. ఆధార్ కార్డు లేవు మీకు? ఏ ఊరు మీది? సొంత పరశురానండి. ఉన్నాయా అక్కడ? ఇల్లు ఉందా? సంజయ్. ఏ ఊరు? కోడూరు. సరే అయితే రెడీ చేసుకోండి. కానీ తొందర కానీ చీకటి అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఏం కనపడదు. సరే కానీ అందరితో జాగ్రత్త తప్ప ఎవడు పని వేణు చెప్పబ్బా. ఎదురుమండి మైదెబ్బలో 3 సంవత్సరాల నుంచి నిర్బంధంలో ఉన్నటువంటి ఎస్టీలను మరి 6 టీవీ కథనం ప్రకారంగా ఈ రోజున ఎంఆర్ఓ గారికి అలాగే ఎస్ఐ గారికి తెలియపరిచి నాగలంక మండలంలో ఉన్నటువంటి అధికారులకు తెలియపరిచి
వారిని విడుదల చేయటానికి, విడిపించటానికి ప్రత్యేకంగా బృందంతో ఈ యొక్క ఎదురుమొండి దెబ్బలోకి రావటం జరిగింది. ప్రత్యేకంగా వారికి పూర్తి విడుదల అనేటువంటిది కలిగించి ఎంఆర్ఓ గారు వారి స్థానాలకి, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ నివాస స్థానాలకి వారిని పంపించడానికి అన్ని విధాలా సిద్ధపరుస్తున్నారు. వాళ్ళు చాలా దినాల నుంచి ఇక్కడ నిర్బంధంలో ఉన్నారు. చాలా వెట్టి చాకిరీతోనూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రోజున ఒక ముగ్గురు కోడూరు పారిపోయి రావటం జరిగింది. అది తెలుసుకొని మరి రిపోర్టర్గా మేము చెల్లించి నాయకులకు తెలియపరచడం జరిగింది, అధికారులకు తెలియపరచడం జరిగింది. ఈ రోజున పూర్తి వారికి విడుదల ఇవ్వటం జరిగిందని మేము నమ్ముతున్నాం. వీరందరినీ వారి వారి స్థావరాలకి పంపించడానికి నాగాయలంక ఎంఆర్ఓ గారు అలాగే ఎస్ఐ గారు ప్రత్యేకంగా వారిని వారి వారి స్థావరాలకు పంపించడానికి రంగం సిద్ధం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నేను యానాది మహానాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు లంకివేణి దెబ్బ, ఈ మైపు దెబ్బలో ఉండేటువంటి దాదాపు 3 సంవత్సరాలు బట్టి వ్యాపారస్తులు కబంధ హస్తాలతో నలిగిపోతున్నటువంటి నిరుపేదలైన అమాయకులైన ఎస్టీ యానాదులను విడిపించడానికి మరి మచిలీపట్నం ఆర్డీఓ గారు సహకారంతో మరి నాగాలంక ఎంఆర్ఓ గారు సహాయము, మరి నాగాలంక ఎస్ఐ గారి సహాయం తీసుకొని మరి ఇక్కడ మీడియా సపోర్ట్ కూడా తీసుకొని ఈ రోజున నిరుపేదలైనటువంటి ఎస్టీ అనాథలందరినీ కూడా మరి వారి వారి స్థావరాలకి పంపించడానికి మరి ఈ అమాయకులైనటువంటి తీసుకొచ్చి మనుషులు కూడా నివసించలేనటువంటి ఈ చట్టంలో పెట్టి దోమలతోనూ వ్యాధులతోనూ ఎంతో హింసకు గురవుతున్నటువంటి వీళ్ళని విడిపించినటువంటి ఆర్డీఓ గారికి, ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి మరి యానాది మహానాడు తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఈ కథనాన్ని చూసి తెలుసుకొని మా నాయకులకు కూడా ఎంతవరకు తెలియపరిచి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళని విడిపించినందుకు వీళ్ళకి బతుకుల్ని ఇంకా నూతనంగా మార్చుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక భర్త, భార్య, కుమారుడు, కుమార్తె, ఇద్దరు కుమారులు. తర్వాత మీకు లంకివేణి దెబ్బలు అయితే కొద్దిగా బాగానే ఉండేది. భార్య, భర్త, అది అక్కడ వెళ్ళిపోమన్నారు కాబట్టి ఆ ఊరు ఒప్పుకోలేదు కాబట్టి ఇక్కడ సాటు పెట్టేసి ఈ ఊరు కూడా ఒప్పుకుంటున్నారు. భార్య, భర్త. నమస్కారం అండి అందరికీ. మా వాళ్ళు లంకివేణి దెబ్బ ఏటలకి వెళ్ళారు. ఆ ఎత్తు పేరు కొపనాతి వర్మ. వీళ్ళు ఏటలకి వెళ్ళి 5 సంవత్సరాలు అయిపోతుంది. వీళ్ళని పంపించమంటుంటే వీళ్ళు వెళ్ళిపోతామంటున్నా కానీ వీళ్ళు పంపిస్తలేదు. వీళ్ళు అభిప్రాయాలు తెలుసుకొని మా మనుషుల్ని కాపలాగా పెట్టుకొని, మాలోని మనుషుల్ని కాపలాగా పెట్టుకొని వీళ్ళు వాళ్ళ అదృష్టాలు తెలుసుకొని వీళ్ళని కొడతాం, బాగా హింసిస్తాం, వ్యవహారం చేస్తున్నారు. వీళ్ళందరూ కూర్చో. ఓకే. మాకు భవిష్యత్తులో వాళ్ళ వలన మాకు ఏమైనా ఇబ్బంది కలిగిద్దామని, మాకు వాళ్ళ వలన ఏ ఇబ్బంది జరగకుండా మాకు రక్షణ కలిగించింది కూడా అధికారులకి చెప్పుకుంటున్నానండి. గారు కానీ అమ్మారావు గారికి దండాలండి. మేమేదో అక్కడి నుంచి మీరు తీసుకొచ్చారని మీ ధైర్యంతో ఎక్కడికి వచ్చాం. వాళ్ళు ఇంకేదైనా భయపెడతారని భయపెడతాను. మా కథ అసలు కథ కల్పిస్తండి స్వామి, మీకు దండాలు పెడతాను తండ్రి. పోలీసులు గారిని, ఇటు ఎంఆర్ఓ గారిని, పై అధికారుల గారిని మాకు రక్షణగా కావాలని అడుగుతున్నామండి. మాకు భయపడుతున్నామండి. మేము వాళ్ళ నుంచి మేము వచ్చిన తర్వాత మేమేం చేయాలి మాకు అసలు తెలియట్లేదండి. మీరేమి కాపాడతారండి, మీ మీద ఆధారపడి వచ్చేసామండి దానికి. అండి మేము లంకివేణి దెబ్బ ఏటలకి వెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. మేము 5 సంవత్సరాల నుంచి ఏట చేస్తుంటే అక్కడ
అక్కడ ఊళ్ళో జనాలందరినీ అనాథలందరినీ పంపించేయాలని ఊరంతా కట్టుబడి పడి పంపించేస్తూ ఉంటే ఈ వరవన ఎత్తి మమ్మల్ని పంపించుకోకుండా జీవుల్లో పెట్టి ఏటలు చేపెడుతున్నాడు. టైం అయిపోయింది కండి మేము వెళ్ళిపోతామని ఆయన పాపెత్త పడినా మేము మమ్మల్ని పంపించుకోకుండా అట్లా జీవులు ఎవరు తెలవనీయకుండా గ్రామ ప్రజలను తెలవనీయకుండా బయటోళ్ళు ఎవరికి తెలవనీయకుండా అడవుల్లో పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. అడవుల్లోనే మమ్మల్ని పెట్టి మరిగా దీవుల్లో పెట్టి మనుషులతో కారు అడవుల్లో పెట్టి మరిగా ఈ రకంగా ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా ఏటలు చేపించుకుంటున్నాడు. మేము వెళ్ళిపోతామని ఎంత మొత్తుకున్నా మమ్మల్ని పంపించలేదు. ఎవరైనా వెళ్ళిపోవాలని ధైర్యం చేసి ముందుకు వచ్చిన వాళ్ళని కొట్టి హింసిస్తున్నాడు. మమ్మల్ని ఎవరిని కూడా పంపించడానికి ముందుకు రావట్లేదు. మమ్మల్ని ఇట్లా చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. మేము లంకెన్ దెబ్బ ఏటలకు వెళ్ళామండి. కొపనాతి వర్మ అన్న వ్యక్తి దగ్గరికి మేము 5 సంవత్సరాల తర్వాత ఏటకి వెళ్ళాము. ఏటలకన్నది వెళ్ళాము మేము. అక్కడ ఆ ఊళ్ళో నమస్కారం అండి అందరికీ. మా వాళ్ళు లంకెన్ దెబ్బ ఏటలకు వెళ్ళారు. ఆ ఎత్తు పేరు కొపనాతి వర్మ. వీళ్ళు ఏటలకు వెళ్ళి 5 సంవత్సరాలు అయిపోతుంది. వీళ్ళని పంపించమంటుంటే వీళ్ళు వెళ్ళిపోతామంటున్నా కానీ వీళ్ళని పంపిస్తలేదు. వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని మా మనుషుల్ని కాపలాగా పెట్టుకొని మాలోని మనుషులను కాపలాగా పెట్టుకొని వీళ్ళు వాళ్ళ ఎదురిష్టాలు తెలుసుకొని వీళ్ళని కొడతాం, బాగా హింసిస్తాం, వ్యవహారం చేస్తున్నారు. వీళ్ళందరినీ ఎవరికి తెలియదని ప్రదేశంలో చెట్లమయ్యాన పెట్టి జీవులో పెట్టి మరిగా ఎవరు తెలవకుండా మేసిన చెప్తూ ఆ ఏటలు చేయించుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీళ్ళకి భోజనానికి కానీ నీళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బందులు బాగా జరుగుతున్నాయి. రాత్రి మా తమ్ముడు 2ంటికి లంకెన్ దెబ్బ నుంచి నా దగ్గరికి వచ్చాడు. నేను కోడూరు మండలంలో ఉంటున్నాను. లంకెన్ దెబ్బ నుంచి రాత్రికి పారిపోయి వచ్చాడు. అటువంటి ఎవరు తెలవకుండా వచ్చాడండి. రాత్రి 2ంటికి వస్తే నేను తెల్లారులేసి ఇలా పలానా దెబ్బల్లో మమ్మల్ని జీవుల్లో పెట్టి రకంగా చేస్తున్నారంటే ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళంతా వచ్చి మమ్మల్ని సహకరించి మమ్మల్ని అక్కడి నుంచి వాళ్ళు తీసుకొచ్చారు ఈ దగ్గరికి.